అండ్ శ్వేతను వరంగల్ కమిషనర్గా బదిలీ చేయడంతో పాటు భద్రాద్రి జోన్ 4 డీఐజీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. వరంగల్ కమిషనర్గా ఉన్న సన్ప్రీత్ సింగ్ ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా బదిలీ చేసి రాజన్న సిరిసిల్ల జోన్ 3 డీఐజీగా అదనపు బాధ్యతలను ఇచ్చారు. రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జాకు కాళేశ్వరం జోన్ 1 డీఐజీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ కు యాదాద్రి జోన్ 5 డీఐజీగా అదనపు బాధ్యతలను ఇచ్చారు. సిఐ సెల్ డీఐజీ భాస్కరన్ కు మాసరా జోన్ 2 డీఐజీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ విజయ్ కుమార్ కు హైదరాబాద్ ఉత్తర మండలం శాంతి భద్రతల జాయింట్ కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న సింధు శర్మను సిఐ సెల్ ఎస్పీగా బదిలీ చేశారు. ఆమెకు ఎస్బీఐ ఎస్పీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. రాష్ట్రంలో 23 మంది నాన్ క్యాడర్ ఎస్పీలకు స్థానచలనం కల్పిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ ఉత్తర్వులను జారీ చేశారు. పోలీస్ శాఖతో పాటు వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వీరితో భర్తీ చేశారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, హిమబిందు రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ కొనసాగింది. ఇందులో భాగంగా పోలీస్ శాఖలో పరిపాలనలో సమన్వయం పర్యవేక్షణకు కూడా పెద్దపీట వేసినట్టు మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే 12 మంది ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు నాన్ క్యాడర్ కలిపి మొత్తం 26 మంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా బదిలీలు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఇప్పటికే రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్జు తన ప్రస్తుత బాధ్యతలతో పాటు డిఐజీ జోన్ 1 కాళేశ్వరం అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా జోయల్ డేవిస్ కు డిఐజీ జోన్ 5 యాదాద్రి అదనపు బాధ్యతలు కూడా కేటాయించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా బదిలీ చేయడంతో పాటు డిఐజీ జోన్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు బాధ్యతలు కూడా అప్పజెప్పినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. హైదరాబాద్ ఉత్తర మండలం లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్ ఎం శ్వేతను వరంగల్ పోలీస్ కమిషనర్ గా నియమించి అదనంగా డిఐజీ జోన్ 4 భద్రాద్రి బాధ్యత కూడా అప్పగించినట్లు మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగం డిఐజీ ఆర్ భాస్కరన్ ను డిఐజీ జోన్ 2 బాసర అదనపు బాధ్యతలు కూడా కేటాయించారు. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఎస్ఎం విజయ్ కుమార్ ను హైదరాబాద్ ఉత్తర మండలం లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి సింధు శర్మను సిఎల్ ఇంటెలిజెన్స్ ఎస్పీ బదిలీ చేసి అదనంగా ఎస్ఐబి ఎస్పీ బాధ్యతలు కూడా అప్పగించినట్లు మనకు తెలుస్తోంది. సాయి శేఖర్ ను సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా కూడా నియమించారు. హైదరాబాద్ ఎస్ఎం ఐటీ డీసీపీ చెర్నూరు రూపేష్ ను సిఐడి ఎస్పీగా కూడా బదిలీ చేశారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సి ప్రవీణ్ కుమార్ ను సిఐడి ఎస్పీగా కూడా నియమించినట్లు మనకు తెలుస్తోంది. రాజేష్ మీనాని వనపర్తి నుంచి బదిలీ చేసి వికారాబాద్ అదనపు ఎస్పీ అడ్మిన్ గా కూడా నియమించారు. పోలీస్ శాఖలో పరిపాలన సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం క్షేత్రస్థాయిలో కూడా పనిచేసినటువంటి పోలీస్ అధికారులకు ఉన్నత స్థాయి మార్గనిర్దేశం అందించడం, జోన్ల వారీగా పర్యవేక్షణ మరింత బలోపేతం చేయడం, నిర్ణయాల అమలును వేగవంతం చేయడం వంటి లక్ష్యాలతో ఈ బదిలీలు అదనపు బాధ్యతలు కూడా కేటాయించినట్లు కూడా అటు పోలీస్ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి చూసుకున్నట్లయితే 12 మంది ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర పోలీస్ పరిపాలనలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఉన్నత స్థాయి అధికారుల మధ్య పరిపాలన సమన్వయాన్ని మరింత పటిష్టం చేయడం, సమాచార మార్పిడి వేగవంతం చేయడం, పర్యవేక్షణ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొంతకాలంగా ఖాళీగా ఉన్నటువంటి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పోస్టులకు కూడా అదనపు బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారులకు అప్పగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. డిఐజీ స్థాయి అధికారుల జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు మరియు ఉన్నత స్థాయి పోలీస్ ప్రధాన కార్యాలయం మధ్య అనుసంధానంగా వారధిగా పనిచేస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్ నిర్వహణ, నేర నియంత్రణ, పరిపాలన వ్యవహారాలు, శాఖపరమైనటువంటి పర్యవేక్షణ, సమీక్షలు, ప్రభుత్వ ఆదేశాల అమలు వంటి అంశాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో కూడా ఖాళీగా ఉన్నటువంటి డిఐజీ పోస్టులను అనుభవజ్ఞులైనటువంటి ఐపీఎస్ అధికారులకు కూడా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ఉదయ్ కిరణ్.